చిన్న చిన్న పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండాలి అనేది మన డిమాండ్. రైట్. అదేవిధంగా సౌజన్య గారు మీరు ఎలా చూస్తారు? అంటే భవిష్యత్ ఆదాయాలు కూడా వైసీపీ వినియోగించేసింది, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర నిధులేవి అనేటువంటి క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో కూడా ఏపీలో ఒక లోటు బడ్జెట్ అనేది ప్రస్తుతం అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే సూపర్ 6లో మనకి చూసుకుంటే తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఫ్రీ బస్కి సంబంధించి మహిళలకి ఇలాంటివన్నీ ఉచితాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అవుతుంది బడ్జెట్ మీద అనేటువంటి అంశం కూడా ఉంది. దానికి సంబంధించి ఇందాక అక్షర సత్యం కూడా ఆయన కూడా మాట్లాడారు. అంటే మా టైంలో ఏంటంటే ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ చేస్తే దానివల్ల కూడా ఏదైనా ఒక డబ్బులు సమకూరాయి పని ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఉచితాల వల్ల ప్రజలు సోమరిపోతులా తయారవుతున్నారు అనేది ఎక్కువ వినిపిస్తోంది. మీ మాట ఏంటి? రాజుగారు, ముందుగా ఇందాక విజయలక్ష్మి గారు మాట్లాడిన మాటలకి నాకు సమానం చెప్పాలని ఉంది. వైసీపీ కార్యవర్గం ఏం నేర్చుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంటే అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకుంది అన్నట్టుగా ఇందాక ఆవిడ మాటలింటే అర్థమైంది. అంటే ఆవిడ నేను అంతం కాదు, కాకపోతే అభివృద్ధి సంక్షేమం మా దగ్గర నుంచే నేర్చుకున్నారు, మమ్మల్ని చూసే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పే విధానం చూస్తే నిజంగా హాస్యాస్పదంగా అనిపించిందండి. ఎందుకంటే నిజంగా అలా ఉన్నట్టయితే ఆ 11 సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా, మేము అసెంబ్లీకి రావాలా, మీడియా ముందు మాట్లాడుతుంటే సరిపోతుంది కదా అంటే అసలు రాజ్యాంగం, అసలు ఒక శాసనసభ్యులుగా ఎన్నికైన వ్యక్తులు అసెంబ్లీ గురించి రావటం గురించి మాట్లాడారు అంటే అది రాజ్యాంగాన్ని అవమానించినట్టే. అలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం అనేది ఆ ప్రాంత ప్రజల యొక్క దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అసెంబ్లీ మీడియా ముందు మాట్లాడుకోవచ్చు, దానికి సమాధానం ఎవరు చెప్తారండి? విలేకరులు చెప్తారు, అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు చెప్తారా, లేకపోతే ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు చెప్పాలా? ఎక్కడ సమస్య మీరు లేవనెత్తుతున్నారో పరిష్కారం కూడా అక్కడే జరిగింది. కాబట్టే ఒక శాసనసభ అసెంబ్లీ అనేది మనకు ఉంది. ఆ అసెంబ్లీకి రాకుండా అసలు ఆ అసెంబ్లీ గురించి మాట్లాడే అర్హత ఆ వ్యక్తులకు ఉందా? అందులోనూ సీఎం గా చేసిన వ్యక్తి ఎన్నడూ లేని విధంగా ఆ రోజుకి ఆ మ్యాండేట్ చాలా పెద్దది అనుకున్న పరిస్థితుల్లో, అంత మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితుల్లో అలాంటి మ్యాండేట్ తీసుకున్న వ్యక్తి తర్వాత శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కాదు సౌజన్య గారు, దానికి బడ్జెట్ పరంగా మనం చూసుకున్నట్టయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త భాష్యం చెప్పారు. సౌజన్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి కొత్త భాష్యం చెప్పారు. అసెంబ్లీకి రావాలన్న క్వశ్చన్ కి సంబంధించి కూడా కోర్టు సమన్లకి స్పీకర్ సమాధానం చెప్పాలి, ఆ సమాధానం చెప్పాల్సి వస్తే గనక మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, అలా కాకపోతే గనక మీడియా త్రూనే మేము ప్రజలకు సమాధానం చెప్తాం, ఎక్కడైనా ప్రజలకు చేరువవ్వాల్సిందే కదా క్వశ్చన్ రైజ్ అన్నప్పుడు కూడా ఆయన ఇలా మాట్లాడడం జరిగింది. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకండి? ఆయన శాసనసభ్యులే కదా, ఆయన ఎన్నుకోబడ్డారు కదా, ఆయన వచ్చి అసలు కనీసం ఆయన సంగతులను మాట్లాడాలి కదా, ఆ నియోజకవర్గ సమస్యల వరకన్నా మాట్లాడాలి కదా. అది కూడా ఆయనకు అహం పూర్తి స్థాయిగా ఇగోయిస్ట్ ఎవరు అంటే దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఆయన ఆ ప్రవర్తన అవ్వచ్చు, వాళ్ళ మాట తీరవచ్చు, ఆ స్థాయిగా ఉంటుంది. చూడటానికి ఒక కామెడీ ఫేస్ గా ఉంటది, కానీ ఆయనకు ఉన్నంత యుగో ఎవరికి ఉండదు. అలాంటి పరిపాలన చేసి ఆయన 11 సీట్లకు పడిపోయారు. ఇక నేను ఎవరిని విమర్శించాలని కాదు, ఈ రోజుకి కూడా మళ్ళా మనం ఎలా అధికారంలోకి రావాలనేది ఆలోచన పక్కన పెట్టేసి పూర్తి స్థాయిగా మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, ప్రతిపక్షమే ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటే బాధ్యతాయుతమైన వ్యక్తులైతే చాలు, కానీ అలాంటి బాధ్యతను కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి చేస్తున్న పని ఏంటి? పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటి? ప్రజలు ఎవరు హర్షించే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అయినా మనకు అవకాశం ఉంటుంది. మేము కూడా ఒక సీట్ నుంచి ఒక సీట్ కూడా వైసీపీ తీసుకున్నారు. ఈ రోజు మేము దేశంలోనే ఎన్నడూ లేని విధంగా అవుట్ సాధించిన పరిస్థితికి మేము వచ్చాము అంటే ఖచ్చితంగా అది మా పోరాట స్ఫూర్తి. మేము కూడా అదే చెప్తున్నాం, మాకు ప్రతిపక్షం కావాలి, నెక్స్ట్ సార్ కన్నా ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగానే పరిపాలన చేయాలి, ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి, ఈసారి అన్నా సరే ప్రతిపక్షం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా మీరు విమర్శాత్మకంగా కనుక ఈ 5 ఏళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే కనీసం ప్రతిపక్షంలో ఉంటారని చెప్పని మేము భావిస్తున్నాము. అలానే ఇందాక అక్షర సత్యం గారు చెప్తున్నారు, కాసేపు రాజు గారు, నేను ఒక జనసేన ప్రతినిధిగా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా నేను కూడా నా ఆవేదన వ్యక్తం చేయదలుచుకున్నాను. అక్షర సత్యం గారు చెప్పిన కొన్ని మాటలు నేను తీసుకొని అంటే ఒక సామాన్య వ్యక్తి డిబేట్ లోకి వచ్చి మీడియాలో మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ పాత్ర నేను తీసుకొని ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను. నిజంగా అభివృద్ధి సంక్షేమం అనేది మనం చూసుకున్నట్టయితే, సంక్షేమం అనేది లేకపోతే ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రాజుగారు దానికి సమానం చెప్పాలి. ఇక్కడ మార్పు ఎవరి దగ్గర నుంచి రావాలి?
ఎవరి దగ్గర నుంచి రావాలి? సామాన్య ప్రజలు ప్రశ్నించాలి. సామాన్యుడు ఈ రోజు ఏదైతే తల్లికి వందనం అవ్వచ్చు, లేదంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రైవేట్లు పెట్టిన అవ్వచ్చు, ఏమైనా సరే మాకు ఆల్రెడీ మేము గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాము, మేము ఫీజులు కట్టట్లేదు, కానీ మాకెందుకు ఈ డబ్బులు అని చెప్పని ఎందుకు ఆ తల్లి అడగదు? మా స్కూల్స్ లో బాత్రూమ్లు పెట్టండి అని చెప్పని ఎందుకు ఆ తల్లి అడగదు? లేదంటే ఒక డివిజన్ పరిధిలోనో ఒక నియోజకవర్గ పరిధిలోనో 2-3 గవర్నమెంట్ స్కూల్స్ పెట్టండి, మాకు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళే పరిస్థితి లేదు, మేము డబ్బులు కట్టలేకపోతున్నాము, ఎంత 15,000 ఇచ్చినా దానికి ఫీజులు. ఈ రోజు ఒక ఇంటర్ చదివే విద్యార్థి 1,00,000 రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది. అలానే 10th చదివే వాళ్ళు కూడా ఇంచుమించు 70,000, 80,000 అంటే ఆ రేంజ్ బట్టి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కాదు, ఈ వద్దు ఆరోగ్యశ్రీ వద్దు, హాస్పిటల్స్ బాగు చేయండి, ఊరికో జిల్లాకో లేకపోతే ఎక్కువ పరిధి ఉన్న దానికో కాకుండా ఒక నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించండి అని ఎందుకు ప్రశ్నించిన ప్రజల దగ్గర నుంచి మార్పు వస్తేనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మార్పు కోసమే 2019లో ప్రయత్నించి మేము విఫలమయ్యాం. నేను ఈ రోజు మాట్లాడడానికి నాకు రైట్ ఉంది. ఎందుకు అంటే మేము ప్రయత్నించాము. నేను పోటీ చేసి కూడా నేను ఉచితాలు ఎక్కడా లేకుండా నాకున్న పరిధిలో నేను పోటీ చేసిన పరిధిలో కూడా నేను ఇచ్చిన అంశాలు పక్కన పెట్టి అన్ని రాజకీయాలుగానే చూసి నన్ను ఓడించడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రయత్నం చేసి ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను, లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలంతో ముందుకెళ్ళగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసాం. మాట్లాడే రైట్ లేదు. విజయలక్ష్మి గారు ప్రజలలో మార్పు రావాలి, ప్రజల పక్షాన అంటే వేరే నేను అంటలేదండి. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? ప్రజలు ఒకవేళ మనం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం నిజాయితీగా వెళ్ళి మనం ఇవ్వకూడదు, మన అభివృద్ధి వైపు పెట్టాలి, ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి, ఖచ్చితంగా హాస్పిటల్స్ బాగు చేయాలి, విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడింటి మీద మొత్తం బడ్జెట్ అంతా పెట్టాలి అంటే ప్రజలు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు. రాజు గారు, వాస్తవం మాట్లాడుకుందాం మనం. ప్రజలు రాజకీయంగా ఆలోచిస్తే మాకేమి ఇస్తారు అన్న దాంట్లో అక్కడ ప్రజల్ని నేను తప్పు పట్టట్లా. ఒక మోస రాజకీయాలకి అలవాటు చేయడం జరిగింది గత ప్రభుత్వాలు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలయ్యి ఆ మోస రాజకీయాలకు అలవాటు చేసే పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఆ ప్రభుత్వం ఇది ఇచ్చింది కదా, ఎలక్షన్ టైంలో ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది, వీటి గురించి మనం ఏం చేసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండవు. ఆ సంక్షేమాలు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కానీ వాళ్ళ ఆర్థిక నేపథ్యాలను కానీ పూర్తి స్థాయిగా మార్చేసే పరిస్థితి ఉండదు. కానీ ఆ అంశాన్ని మాత్రం తీసుకొస్తారు ఆ టైంకి. విధానం మాత్రం దాని మీద ఈ రోజు మన రాజకీయ పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ చెయ్యక తప్పట్లేదు. కానీ మార్పు అనేది వచ్చిన రోజు ఖచ్చితంగా జనసేన పార్టీ దాన్ని అందిపుచ్చుకుంటది. ఏదైతే కళలు కంటున్నా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కూడుగుడ్డ అనేది మెయిన్ అదే. ఆ మూడింటి మీదే మనం పెట్టాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ మూడింటి మీదే పెట్టాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మా జనసేన పార్టీ ఆశయం కూడా అదే. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కలిసే ఉంటామని చెప్పాలి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వంలోనే విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇలాంటి ఉచితాల కన్నా కూడా అసలు అయ్యి అమలు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను ఒక కార్యకర్తగా. విజయలక్ష్మి గారు కామెంట్ ఏంటో చూద్దాం. ముందుగా ట్యాక్స్ పేయర్స్ నిర్ణయించిన రోజు రావాలి. ట్యాక్స్ పేయర్స్ ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో, ప్రజా మేనిఫెస్టో అని చెప్పని వాళ్ళు నిర్ణయించి వాళ్ళు రాజకీయ పార్టీలతో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసిన రోజు వస్తే కనుక ఖచ్చితంగా చాలా చక్కటి పరిపాలన వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ మళ్ళీ దానికి వర్గ భేదాలు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ ఇక్కడేమో మేము తక్కువ వాళ్ళం కాబట్టి అంటారు. కానీ ట్యాక్స్ పేయర్స్ కి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా ట్యాక్స్ పేయర్స్ కి మధ్య అంటే పని చేసేవాడికి చేయించుకునే వాడికి మధ్యలో ఒక ఈర్ష్యా భావం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఉంది. కానీ ఈ రోజు సౌజన్య గారు మళ్ళీ మాట్లాడదాం. సౌజన్య గారు గత ప్రభుత్వంలో చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ క్లియరెన్స్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ